ఇప్పటికీ చూడు వెనుక రాజులు కుప్పలు పోసి ఉన్నాయి. నాకు జిల్లా యంత్రాంగం మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒకలాంటి బాధ అనిపిస్తుంది. ఆడు 10 ఏళ్ళు ఇట్లనే సతాయించిండ్రా బాబు అంటే వీళ్ళు వచ్చినాక కూడా ఘోరంగా ఉంది. ఎందుకు కొనుగోలు చేయలేదు? ఇది 10-15 రోజులే కోసేయి పోతే ఒక్కొక్క లారీ 20 రోజులు ఉంటుంది. ఆడ 12 లక్షల మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పంట వచ్చిందని చెప్పి స్పష్టంగా జిల్లా యంత్రాంగం చెప్పింది. ఇవ్వనటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు 8,60,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇంకా 3 లక్షల సుమారు 30 నుంచి 40 వేల మెట్రిక్ టన్నులు పంట రోడ్ల మీద ఉంది. మరి ఏం చేస్తున్నట్టు? పెద్ద పెద్ద చెప్తున్నారు, అందాల పోటీలు నిర్వహిస్తున్నాము, అది నిర్వహిస్తున్నాం, ఇది నిర్వహిస్తున్నాం అని చెప్పి. మరి అంత చేసిన వాళ్ళు ఈ పంట ఎందుకు కొట్టలేరు? బోనస్ గంగలవాడని ఇలా పండించుకున్న పంటకు ధర దిక్కులేదు. ఇదే తాండాకు సంబంధించిన ఒక రైతు లారీ వేసి పంపిస్తే 20 రోజులు లారీ ఉందట. నిన్న ఆ సొసైటీ CEO దగ్గర లారీ పెట్టుకొని కూర్చున్నాడట. 20 రోజుల తర్వాత లారీ వాపస్ వచ్చింది. 8 కిలోలు, క్వింటాల్కి 8 కిలోల కడత ఇగో ఈడ తీసిరు. నేను అడుగుతున్నాను, అయ్యా కలెక్టర్ గారు, ఏమైంది? యంత్రాంగం ఏమైంది? కొత్తగా కాదు కదా, పంట కొనుడు కొత్తగా కాదు కదా, ఎంతుందో మీకు తెలుసు కదా. 10 రోజుల నుంచి ఆ అధ్యక్రమం వేసిన ఆయన 10 రోజుల నుంచి పండించిన పంటను ఆన్నే పెట్టుకొని దాన్ని రోజు అటు ఇటు దింపుకుంటే ఇంటి పాది ఈడుంటే ఆడిచ్చే బోనస్ ఏం సరిపోతుందని అడుగుతాను నేను. ఇవాళ ఫస్టే కొన్నావు అనుకో, పచ్చి మీద తీసుకపోయినా కానీ రైస్ మిల్లోడు 2 కిలోలో 3 కిలోల కడత తీసుకొని అతనే ఇస్తుండే కదా. నువ్వేదో బోనస్ ఇస్తా అని చెప్పి రైతులు లాగం చేసుడు. కాకపోతే ఇది ఏంది కాదు, ఇది ఇందల్వాయి విలేజ్. ఈడ చాలా మటుకు పంట పోయిందని సంతోషంలో ఉన్నట్టు మేము రూరల్లా. కానీ దుర్మార్గంగా మొదటిసారి కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అని చెప్పి ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్న, ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండకపోతుండే. సొసైటీ వాళ్ళు కొంటారు, లేకపోతే IDCMS వాళ్ళు కొంటారు, IKP వాళ్ళు కొంటారు అనుకుంటుండే. మొదటిసారి చూస్తున్నా అటు సుదర్శన్ రెడ్డి, ఇటు భూపత్ రెడ్డి ఇద్దరు తమ కార్యకర్తలకు కొనుగోలు కేంద్రాలు కావాలట. అదేందో విచిత్రంగా చెప్తున్నారు కదా. ఈ పంట నష్టపోయిన ఈ రైతుకు ఎవరు కాపాడతారు చెప్పు? ఈ రైతుకు మొలకలు ఎత్తినాయి. దీనికి ఈ పంటకు ఆయన కష్టపడుకొని పంట పండించుకొని ఇలా ఎవరు కాపాడాలి చెప్పు? దీన్ని అతన్ని ఎవరు కాపాడాలి? భూపత్ రెడ్డి కాపాడతాడా? సుదర్శన్ రెడ్డి కాపాడతాడా? రేవంత్ రెడ్డి కాపాడతాడా? ఎవరు కాపాడతారు? సొసైటీలు అడిగితే DCC బ్యాంక్ అడిగినా, IDCMS అడిగినా ఫస్ట్ టైం చూస్తున్నానే. మా చరిత్రలో, ఇన్నేళ్ళ చరిత్రలో మమ్మల్ని పక్కకు పెట్టి ఐకేపోలకి ఇయ్యూరి ఇక్కడ చెరుకు రైతు ఉత్పత్తిదారు సంఘాలు అని చెప్పి అటు దరిపల్లి కానీ, ఇటు డిచ్పల్లి కానీ, అటు జక్రాన్పల్లి కానీ కొన్ని దగ్గర రైతు ఉత్పత్తి సంఘాలు పెట్టుకొని వాళ్ళు కూడా కొంటుర్రి. వాళ్ళకి ఇయ్యలేదు సార్ రాజకీయం చేయవచ్చు. అలా అన్ని పార్టీలలో ఉంటారు రైతుల్లా. అన్ని పార్టీలోకి ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటాం. నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్తున్నాను, వారం 4-5 రోజులే కంటిన్యూషన్ వర్షం పడుతుంది. ఒక్క జిల్లా అధికారి, ఈ సంబంధించిన అధికార పార్టీ నాయకులు నిన్న PCC అధ్యక్షుడు బర్త్డేలో తిరిగేదేదో గిడ తిరిగితే మంచిది కదా. మహేష్ మనోడే తిరిగితే గిడ తిరిగి రైతులను ఆదుకుంటే వాళ్ళు కడుపు చల్లకుండా అని చెప్పి మహేష్కే దీవిస్తుంది కదా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అలా జిల్లా యంత్రాంగం డిమాండ్ చేస్తున్నా. చాలా జరిగింది, ఇంకా స్పందించలేని పరిస్థితి. 8 లక్షలు క్వింటాలు కొన్నాం అని చెప్పి రూమ్లో వాడితే వదిలేది లేదు. DCO గారు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, సివిల్ సప్లై ఆఫీసర్స్ అందరూ బాధ్యత వహించాలి. ఈ రైతుకు న్యాయం చేసేదాకా వదిలేది లేదు. ఎవరైనా సరే, అది ఎమ్మెల్యేకైతే ఆ 2 ఎమ్మెల్యేలకి గెలిచిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత తక్కువ మాట్లాడకుండా మంచిదంటారు రైతులే. చాలామందిని చూసిరు వాళ్ళు. ఇదే నియోజకవర్గంలో మండ వెంకటేశ్వరరావుని చూసారు, కేశపల్లి గంగారెడ్డిని చూసారు, లలితని చూసారు, బాజిరెడ్డిని చూసారు, చక్రధర్ కాడికే పడితే ఈ దాకా చూసిరు. కానీ ఇసుంటి ఎమ్మెల్యేని మాత్రం చూడలేదు. ఏం చేస్తున్నావు? ఏడ తిరుగుతున్నావు?
రా పొలాలకు పంట పొలాల దగ్గరికి రా, ఎన్ని ఉన్నాయో అంది లేవట్టేట్టు చూడు. కానీ అది వదిలేసి కేవలం నీ చుట్టూ తిరిగేటోళ్లకు నీకు కడుపు నింపుకుంటే మంచిదే. భూపతి రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మరొక్కసారి జిల్లా కలెక్టర్కి డిమాండ్ చేస్తున్నాను. ఈ జిల్లాలో 3,30,000 క్వింటాల్ అంటే 3,30,000 క్వింటాల వరి ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంది. దాన్ని మొత్తం తీసుకొని రైతుల్ని ఆదుకున్నాడు కాదు, మీరు చేయబట్టి ఆగమైన రైతు ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు చేసిన శాతకాంతనంతో మూర్ఖత్వంతో ఇలా రైతు రోడ్డు పాలవుతున్నాడు.